రైతే రాజు అంటారు. నిజంగానే ఈ రైతు పేరు రాజు. ఇతనిది చింతలపూడి మండలం దేశవరం గ్రామం. తక్కువ స్థలంలో ఎక్కువ ఆహార ఉత్పత్తులు చేయాలని ఇతని సంకల్పం. దానిలో భాగంగా ఇక్కడ మీరు చూడొచ్చు, తక్కువ ప్లేస్లో అనేక రకాలమైనటువంటి కూరగాయ మొక్కల్ని పెంచుతూ ఉన్నాడు. చూడొచ్చు మీరు, వంకాయ మొక్కలు, మిరపకాయ మొక్కలు, వీటిలో కొత్తిమీర, తోటకూర, గోంగూర, ఇలా రకరకాల ఆకుకూరలు పోసి పీకుతూ ఉన్నాడు. మీరు చూడొచ్చు, ప్రాఫిట్ పొందాడు ఆల్రెడీ. టొమాటో మొక్కల్ని చూడండి, టొమాటో కాయలు కాస్తూ ఉన్నాయి. మనం కూడా మీ గ్రామాల్లో ఎవరికైతే పని చేయడానికి ఆసక్తి ఉండి పని దొరకడం లేదో, తక్కువ ప్లేస్లో ఇలా కూరగాయలు, ఆకుకూరలు పెంచుకొని స్వయం ఉపాధి అనేది ఎంతో కొంత ప్రాఫిట్ అనేది పొందవచ్చు. ట్రై చేయండి. ఖాళీగా కూర్చొని ఆలోచించే టైంలో ఒక రోజుకి ఒక పావు గంట పాటు మన సమయాన్ని కేటాయిస్తే ఇట్లాంటి పంటలు అనేవి మనం పండించుకోవచ్చు. దీనికి ఇతను వినూత్నంగా ఆలోచించి డ్రిప్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాడు. పంచాయతీ ట్యాప్ వాటర్నే చిన్న డ్రిప్గా ఏర్పాటు చేసుకొని దాన్ని మళ్ళిస్తూ ఉన్నాడు. ఇంకా చూడొచ్చు, డ్రిప్పులు ప్రతి సాల్కి ఇలాగా డ్రిప్కి ట్యాప్ అరేంజ్ చేసుకున్నాడు. సో మీరు కూడా ఇలాగా పాటించండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేసినా, షేర్ చేసినా చేయకపోయినా, లైక్ చేసినా చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ ఆలోచనను పాటించండి. ధన్యవాదాలు.